ఈ భూమికి రకరకాల పేర్లు ఉన్నాయి. మీరు ఏమన్నా ఒక రెండు పేర్లు చెప్పగలరా? అవన్నీ ఎక్కువగా ప్రసిద్ధి కలిగిన పేరేంటి? పృథ్వీ. పృథ్వీ. అంతకుముందు ఈ భూమికి వేరే పేరు ఉండేది, అజనాభము. ఏం పేరు? అజనాభము అని పేరుండేది దీనికి. ఆ పేరు మారి దీనికి పృథ్వీ అని ఎందుకు వచ్చిందో తెలుసిన? అజనాభం అంటే బ్రహ్మగారి నాభిలోంచి వచ్చినటువంటిది అని అర్థం. కానీ ఆ పేరు పోయి దీనికి పృథ్వీ అనే పేరు వచ్చింది. ఎందుకనంటే ఈ భూమిని అంతటిని పరిపాలన చేసిన ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు పృథు చక్రవర్తి. చాలా గొప్పవాడు, మహానుభావుడు. తనకంటే మించిన వాడు లేడు అని చాటుకునేవాడు ఆయన. చివరికి చక్కగా మంత్రాలు చదువుకునేటటువంటి వాళ్ళని కూడా పిలిచి పల్లకి కట్టి నన్ను మోయండి, నేను పాలించే రాజుని కదా. రాజు అంటే దేవుడే. ఊరికే ఈ దేవుడు ఆ దేవుడు అని అనవసరంగా పేర్లు చెప్పి మీ టైం పాడు చేసుకోకండి, మిగతా వాళ్ళ టైం పాడు చేయకండి. నేను పాలిస్తున్నానంటే నేనే రాజు, నేనే దేవుణ్ణి. అంచేత చక్కగా నన్ను పల్లకీలో హాయిగా మోయండి, అంతేకాని దేవుడికి వాహనాలు కట్టి మోయడం ఏమిటి? ఇలా ఆరంభం చేశాడు ఆయన. సరే, వాళ్ళకి అప్పుడు కోపం వచ్చి వాడిని ఎవరే నువ్వు భస్మం కారా అన్నారు. ఒకసారి అయిపోయింది వాడి పని. కానీ మరి రాజు పోయిన తర్వాత పాలించేవాడు ఒకడైతే కావాలి కదా భూమికి. అందుకోసమని మొట్టమొదట అతని తొడ నుంచి ఏదో క్లోనింగ్ చేద్దామని ప్రారంభం చేశారట. చేస్తే అందులోంచి వచ్చిన వాళ్ళంతా భయంకరమైనటువంటి జాతుల వాళ్ళు వచ్చారు. చిచ్చి ఇది బాగాలేదు, ఇది ఇంకొక ట్రై చేద్దామని మళ్ళీ అతని భుజంలోంచి మళ్ళీ కొన్ని జీవకణాలను తీసి క్లోనింగ్ చేశారట వాళ్ళు. అందులోంచి ఒక పిల్లాడు పుట్టాడు, చాలా గొప్పవాడు అయ్యాడు, మహానుభావుడు అయ్యాడు. ఆయన పేరే పృథు మహారాజు అని అనేవారు ఆయన్ని. అయితే ఆయన కాలం నుంచి ఇంకొస్తే ఆయన పెరిగి పెద్దవాడయ్యి తన చుట్టూ ఉండేటటువంటి నేలని ప్రాణుల్ని చూస్తే ఇగో ఇప్పుడు మనం బయట ఎలా చూస్తున్నామో అలానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఎండిపోయిన భూములు, బీటలు వారిన నేలలు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు, విన్నారు ఎప్పుడైనా పేరు? గ్లోబల్ వార్మింగ్. ఇదివరకు ఎండాకాలం ఉండేది, ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది. తేడా ఉందా? ఇదివరకు ఎండాకాలానికి ఇప్పటి ఎండాకాలానికి తేడా ఏంటి అమ్మా? తీవ్రత పెరుగుతోంది. 49 డిగ్రీలు అని అంటున్నారు, కానీ బయట ఒరిజినల్గా చూస్తే అది 52, 53 దాకా కూడా ఉంటుంది. అయితే చెప్పకూడదు అలా బయట, ఎందుకంటే 49 దాటితే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరే ఉంటాయట. అందుకోసం దాన్ని బయటికి అనౌన్స్ చేయరు. ఎక్కువ ఉన్నా 49 డిగ్రీల దాకా చెప్తారు, అంతవరకు వెళ్ళిపోయింది. ఇక్కడ మన ఈ కోస్తా జిల్లాల్లో మేము 75 సంవత్సరంలో హైదరాబాద్ వెళ్ళాం మొదటిసారి. 72లో వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాతావరణం అంతా చాలా చల్లగా ఉండేది.
వేసవి కాలం కూడా అలానే ఉండేది. మహా అయితే 35 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉండేది కాదు. 35, 37 ఉండేది. ఇప్పుడు విజయవాడ కంటే పెరిగిపోయింది. ఇదివరకు విజయవాడని బ్లేజ్ వాడ అనేవారు, అలా బెజవాడ అయింది. అంటే అంత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అని వేసవి కాలంలో వాళ్ళు ఎవరో పేరు పెట్టారు అట్లాగా దీనికి. కానీ విజయవాడే పర్వాలేదురా బాబు హైదరాబాద్ కంటే అనే స్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది. శీతాకాలం వస్తే ఇప్పుడు ఈ సీజన్లో బదరికాశ్రమంలా ఉంటుంది. బదరికాశ్రమం అంటే తెలిసిన మీకు ఎవరికైనా? బద్రీనాథ్ పేరు విన్నారా? బదరీ కేదారం అంటుంటారు, హిమాలయాల్లో ఉంది. అలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ సాయంకాలం అయ్యేటప్పటికి చల్లబడిపోయి నీళ్ళన్నీ కూడా ఆల్మోస్ట్ -డిగ్రీ దగ్గరికి వచ్చేస్తాయి. కానీ పొద్దున 9 అయ్యేటప్పటికి నేల మీద కాలు పెడితే కాలిపోతూ ఉంటుంది, వేడికిపోతుంది. వాతావరణంలో ఇలాంటి మార్పులు వచ్చాయి. మా చిన్నప్పుడు మేము చూస్తుండేవాళ్ళం. అంటే మా ఒక్క తరంలోనే ఇంత మార్పు మనం చూస్తున్నాం. బహుశా పృథ్వీరాజు గారి కాలంలో అలానే వాతావరణం ఉంది. పంటలు పెద్దగా నేలలో పండేవి కాదు, చీడపురుగులు ఎక్కువ. ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉండేవారు. పృథు చక్రవర్తికి బాధ కలిగింది ప్రజల్ని చూసి. వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాడు ఆయన. సరే, ఆయన నాగలి పట్టుకుని బయలుదేరాడు. కానీ మరి నేల సహకరించాలి కదా, నీళ్లు సహకరించాలి కదా, గాలి సహకరించాలి కదా. ఇవి అంతగా కోఆపరేట్ చేయకపోయేటప్పటికీ ఆయనకి కోపం వచ్చి ఈ భూమిని నేను నాశనం చేసేస్తా అని భూమిని గోరూపంగా మార్చి దాన్ని సంహరించడానికి సిద్ధపడ్డాడు ఆయన. అంటే అప్పుడు గోవు రూపంలో కనిపించిన భూమి రాజుగారికి చెప్పిందిట, అమ్మయ్య నా మీద కోపడతావేంటా? నేను చేసేది మీ కార్యాన్ని పట్టే కదా. నేను ఒక గోవుని, గోవు అంటే ఒక స్త్రీ కదా, నువ్వు స్త్రీని హింసించచ్చా అని అడిగిందిటండి ఆ భూమి ఆవు రూపంలో ఉండి. స్త్రీ హింస పరమ పాతకం కదయా, తెలీదా నీకు అని అడిగిందిట. నువ్వు ధర్మ పన్నాలు వల్లే వేస్తున్నావు, కానీ అది తప్పు. కన్న సంతానం మీద శ్రద్ధ పెట్టని తల్లి, కన్న సంతానాన్ని హింసించే తల్లి, తన బాధ్యతలని మర్చిపోయినటువంటి తల్లి స్త్రీ అయినా ఏమీ సంకోచం లేకుండా వధించవచ్చును. ఇది మా ధర్మశాస్త్రం. నువ్వు ఆ పని చేస్తున్నావు, నీ పనులు నువ్వు చేయటల్లా, నీ సంతానాన్ని నువ్వు సవ్యంగా పోషణ జరిపించటం లేదు, అందుకే నిన్ను నేను సంహరిస్తా అంటే అప్పుడు భూమి అందిట ఆ గోరూపంలో ఉన్నది తప్పయా? నువ్వు అన్నమాట నేను ఒప్పుకుంటున్నా. బాధ్యత మరిస్తే, తప్పు చేస్తే దండించవచ్చు, దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ తప్పు నేను కాదయ్యా చేసేది. నేను ఆవుని, నేను పాలు ఇవ్వగలను, కానీ పాలు పితికేవాడు ఒకడు కావాలి కదా, నాకు ఒక దూడ కూడా కావాలి కదా. దూడని మొట్టమొదట పంపి పాలు చేపుకొస్తే చక్కగా ఓ గిన్నె తెచ్చుకొని పితికేవాడు అక్కడ పక్కన కూర్చుని ఏదైనా ఒక చిన్న పని
ఏం పని చేయాలి వాడు? చక్కగా పొదుగుని పట్టాలి, దాన్ని లాగాలి, ఈ మాత్రం పని చేయాలి కదా. ఈ పనికే వ్యవసాయము అని పేరు. వ్యవసాయం అంటే పొలం దున్నడమే కాదు, ఏ పని నువ్వు చేసినా అది వ్యవసాయము అని అంటాం దాన్ని. మరి నువ్వు చేయాల్సినటువంటి వ్యవసాయం నువ్వు చేయకపోతేవా, నాకు ఒక దూడని చూపించకపోతేవా, ఒక గిన్నెని నువ్వు తెచ్చుకోలేదా, పితకడం అనేది నువ్వు చేయకపోతే ఎట్లాగా? రాజా, నువ్వు కావలసిన ఏదేది అనుకుంటున్నావో దానన్నీ నేను ఇవ్వగలనయా. అందుకే నా పేరు రత్నగర్భ. నేను అన్ని ఇస్తా, కానీ మరి తీసుకోవడానికి నువ్వు దానికి కావలసినటువంటి సరంజామాతోటి, పరికరాలతోటి నువ్వు సిద్ధపడవాయా? అప్పుడు నేను ఇవ్వకపోతే తప్పకుండా దండించు, నేను ఒప్పుకుంటా అని అంటే, అప్పుడు ఆ రాజు, ఈవేళ మనం భూమి మీద చూసే ఇన్ని రకాల ప్రాణులు ఉన్నాయి. ప్రాణులు ఎన్ని రకాలు? మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మనకి తెలియకుండా ఉండేటటువంటి ఇంకా రకరకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు మీరు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ అంటారు కదా, ఇలాగ ఆల్గాయి, ఇలాంటి పేర్లన్నీ పెడుతుంటారు కదా. వీటికే ఆ రోజుల్లో వాళ్ళు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, పిశాచులు ఇలాంటి పేర్లన్నీ పెట్టారు. సో వీటన్నిటికీ కూడా కావలసిన ఆహారం ఏదో నేను ఇస్తా. దేనికి కావలసిన ఆహారం దానికి నేను ఇవ్వగలను. కానీ ఆయా జాతిలోంచి ఒక దూడ, ఒక గిన్నె నాకు కావాలి, పితికేవాడు కావాలి. బస్ నేను ఇవ్వకపోతే అడుగు. మిగతా వాళ్ళకి ఏమేమి ఇచ్చాడో పక్కన మనం పెట్టి, మనుష్యులకి ఏమి ఇచ్చాడో మేము మీకు చెప్తాను. మానవులు కూడా ఒక జాతే కదా, మనం కూడా ఒక జాతి. సింహాలు ఒక జాతి, పులులు ఒక జాతి, నక్కలు, కుక్కలు, పిల్లులు, ఎలకలు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క జాతి. ఆయా జాతిలోంచి ఒక్కొక్కరిని దూడ చేయాలి. మానవుల్లోంచి మనువు అనేటటువంటి ఒక ఆయన్ని ఆయన దూడగా మార్చాట. మనస్సు అనేదే గిన్నె. ఇప్పుడు నువ్వు పితుకు, నువ్వే పితికేవాడి. పృథు అనేటటువంటి ఆ రాజే పాలు పితికే బాధ్యతను తీసుకుని మనువు అనేటటువంటి ఒక మహానుభావుణ్ణి, ఇప్పుడు ఇవాళ మన వైవస్వత మనువు, మీరెంత సంకల్పాలు అప్పుడు గుళ్ళో పెడుతుంటే చెప్పుకుంటూ ఉంటారు కదా, వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే ఇలా చెప్తుంటారు వాళ్ళు. ఆ వైవస్వతుడు అనేటటువంటి ఆయన్ని ఒక దూడ కింద మార్చి మనస్సుని ఒక గిన్నెగా చేసి, పాలు పితకాలంటే మరి గిన్నెలో కదా పితకాలి, తను పాలని పితికెను. మనుష్యులకి కావలసిన ఆహారాలు ఎన్నో, అన్నిటినీ కూడా అప్పుడు ఆ ఆవు ఇచ్చిందట. ఇలాగే రాక్షసులకి, ఇలాగే కిన్నరులకి, ఇలాగే కింపురుషులకి, ఇలాగే జంతువులకి, ఇలాగే చెట్లకి, ఔషధులకి, అన్నిటికీ. మనిషికి మంచి మనుగడ సాగించాలి అనుకుంటే వాడు ఒక మనువు అవుతాడు. మన మనస్సుని గిన్నెగా మార్చాలంటే, ఏదైనా పని మీరు చేయాలంటే ముందర మీ దాని మీద నమ్మకం కలగాలి కదా, వద్దా? ఇప్పుడు మన విజయరామ్ గారు ఇంతసేపు చెప్పారు మీకు, కానీ దాని మీద మీకు ఒక ముందర మనస్సులో అది పడాలి, పడి దాని మీద నమ్మకం కలగాలి. మనస్సులో అది నిలిస్తే అది మీకు ఒక కార్యరూపంలోకి వస్తుంది. ఆ వేళ ఆ మహనీయుడు చేసినటువంటి ఆ వ్యవస్థ వల్ల మొత్తం ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో అన్ని రకాల జీవరాశులకి కావలసిన ఆహారాలని ఆ గోవు ఇచ్చేను.
ఇది భాగవతంలో 4వ స్కంధం చెప్తుంది. ఇదివరకు రోజుల్లో మనవాడు చదివేవాడు, ఇప్పుడు చదవడం కూడా మానేశారు. ఎందుకంటే వాట్సాప్లు వచ్చాయి కదా, ఇంకా మనం చదువుడు ఎందుకని మానేశారు పూర్తిగా. కానీ చదివితే దాంట్లో తెలుస్తుంది మనకి ఎన్ని రకాలుగా ఈవేళ మన జీవితం ఈ పద్ధతిలో తయారైందో. ఆవేళ ఆయన మనుషులు ఎక్కడుండాలి, డొమెస్టిక్ పశువులు అంటాం మనం, ఆవులు, కుక్కలు, పిల్లులు, ఇవన్నీ గృహ సంబంధమైనటువంటి పశు జాతిది. ఇప్పుడు లేళ్ళు, పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు, ఇవన్నీ వన్య సంబంధమైనటువంటి పశు జాతులు కదా. అవన్నీ వన్యప్రాణులు. ఇవన్నీ కూడా గ్రామ్య పశు జాతులు. ఇవన్నీ గ్రామ్య పశువులు ఎక్కడ ఉండాలి, అందులో ఆవులకి కొట్టాలు ఎలా ఉండాలి, గుర్రపు శాలలు ఎలా ఉండాలి, ఏనుగులకి శాలలు ఎలా ఉండాలి, ఈ క్రూర మృగాలుగా ఉండేటటువంటి వన్యప్రాణులన్నీ ఎక్కడెక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి, దేవతలు ఎక్కడుండాలి, మనుష్యులు ఎక్కడుండాలి, రాక్షసులు ఎక్కడుండాలి, ఈ వ్యవస్థ అంతా చేస్తే ఆవేళ ఇంత మహోపకారం చేశాడు ఈ మహనీయుడు అని మొత్తం ఈ అజనాభం అనే పేరు కలిగిన భూమిని పృథు చక్రవర్తి పేరుతోటి పృథ్వీ అని అప్పటి నుంచి పిలవడం ప్రారంభించారట. పృథ్వీ. ఈవేళ మళ్ళీ అదే స్థితికి మనం భూమిని తీసుకెళ్ళాం. పృథు చక్రవర్తి గారి ముందుండే దశకి మనం తీసుకెళ్ళాం భూమిని. మనం చేసేటటువంటి ఆశాపూరితమైన కార్యాల వల్ల కదా. మాకు 77లో అనుకుంటా మేము గుంటూరు దగ్గర ఒక ఆశ్రమంలో చదువుకున్నాం. ఆ చదువుకునే రోజుల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి రైతులు చాలామంది వాళ్ళ ఆహారం కోసం ఓ ఎకరంలో పంటలు వేసుకునేవాడు. ఒక ఎకరంలో మిగతా పంట పొలాల్లో మిగతా ఎకరాలన్నింటిలో కూడా యూరియా వేసేవాడు. యూరియా వేస్తే ఎక్కువ పంట పంటేదిగా అదంతా బజార్కి అమ్మేసేవారు. ఈ ఒక ఎకరంలో తాము తినడం కోసం వేసుకున్నది తాము తినేవారు. అందులో ఎరువులు వేసేవారు కారట. అప్పటికి ఇంకా ట్రాక్టర్ యుగం ఎక్కువ రాలా.